శాంతి. ఈరోజు మురళీ డేటు 6 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ జన్మలో చేసిన పాప భారము నుండి తేలికగా అయ్యేందుకు తండ్రికి సత్యముగా అంతా వినిపించండి. వెనుకటి జన్మలలో చేసిన వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యేందుకు ఒకే చింత ఉండాలి? సమాధానము, స్మృతి యాత్ర చేస్తూ తప్పకుండా పావనముగా అవ్వాలి. పవిత్రముగా అవ్వాలి అనే చింత ఉండాలి. ఇదే ముఖ్యమైన విషయము. పవిత్రముగా తయారైన పిల్లలే తండ్రికి సేవాదారులుగా అవ్వగలరు. తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు? అందుకే పిల్లలు శ్రీమతమును అనుసరించి తమ యోగ బలం ద్వారానే విశ్వాన్ని పావనముగా చేసి పావన రాజధానిని తయారు చేయాలి. మొదట స్వయాన్ని పావనముగా చేసుకోవాలి. ఓం శాంతి. బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చాము అని పిల్లలకు తెలుసు. అక్కడ సేవా కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా భావించలేరు. బాబా మధువనంలో ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి మురళి వినిపించేదే పిల్లల కొరకు. మురళి వినేందుకు మధువనానికి వెళ్తాము అని పిల్లలు భావిస్తారు. ఇంతకు ముందు మురళి అనే పదము కృష్ణునికి వర్తిస్తుంది అని భావించారు. మురళి అర్థము ఇంకేదో కాదు. పిల్లలైన మీకిప్పుడు బాగా అర్థమైంది కదా. తండ్రియే అర్థం చేయించారు. బ్రహ్మ బాబా మరియు మీరు చాలా తెలివిహీనులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అనుభవం చేస్తున్నారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ భావించరు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు. నిజంగా మేము చాలా అవివేకులుగా ఉండేవారము అని భావిస్తారు. మీరు సత్యయుగంలో ఎంతో తెలివి కలవారిగా విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు. మూర్ఖులుగా ఉండేవారు ఎవ్వరూ విశ్వానికి అధికారిగా అవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు. చాలా వివేకవంతులైనందువలన భక్తి మార్గంలో పూజింపబడుతున్నారు. జడ చిత్రాలు ఏమీ మాట్లాడవు. శివబాబాను పూజిస్తారు, వారేమైనా మాట్లాడుతారా? శివబాబా వచ్చి మాట్లాడేది ఒక్కసారి మాత్రమే. ఈ జ్ఞానం వినిపించేవారు తండ్రియేనని పూజించేవారికి కూడా తెలియదు. శ్రీకృష్ణుడు మురళి మ్రోగించాడు అని భావిస్తారు. ఎవరినైతే పూజిస్తారో వారి కర్తవ్యం గురించి ఏమాత్రం తెలియదు. అందుకే బాబా వచ్చినంత వరకు ఈ పూజలు మొదలైనవి నిష్ఫలితంగా ఉంటాయి. పిల్లలైన మీలో చాలామంది వేదశాస్త్రాలు మొదలైనవి చదవలేదు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని సత్యమైన తండ్రి ఒక్కరే చదివిస్తున్నారు. సత్యమును చదివించేవారు ఒక్క తండ్రియేనని మీరు తెలుసుకున్నారు. తండ్రినే సత్యము అని అంటారు. నరు నుండి నారాయణుడిగా చేసే సత్యమైన కథను వినిపిస్తారు. అర్థము సరిగ్గా ఉంది. సత్యమైన తండ్రి వచ్చారు. ఇప్పుడు నరుని నుండి నారాయణుడుగా అవ్వాలి. కనుక తప్పకుండా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు కదా. పాత ప్రపంచము అనగా కలియుగమైతే తయారవ్వదు కదా. కథ వినున్నప్పుడు మేము నరుని నుండి నారాయణుడుగా అవుతాము అని ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. ఇప్పుడు మీకు నరుని నుండి నారాయణుడుగా తయారయ్యే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు. కల్పము వచ్చి నేర్పిస్తాను అని తండ్రి చెప్తున్నారు. యుగయుగము ఎలా వస్తాను? బ్రహ్మ చిత్రమును చూపించి ఇతడు శివబాబా రథము అని మీరు అర్థం చేయించవచ్చు. ఇది అనేక జన్మల అంతిమ పతిత జన్మ. ఇప్పుడు ఇతడు కూడా పావనముగా అవుతాడు.
మనము కూడా అవుతాము. యోగ బలం లేకుండా ఎవ్వరూ పావనముగా అవ్వలేరు. వికర్మలు వినాశనం అవ్వవు. నీటిలో స్నానం చేసినందువలన ఎవ్వరూ పావనముగా అవ్వలేరు. ఇది యోగాగ్ని. నీరు అగ్నిని ఆర్పివేస్తుంది, అగ్ని కాల్చేస్తుంది. వికర్మలు వినాశనం అయ్యేందుకు నీరేమీ అగ్ని కాదు. అందరికంటే ఎక్కువ మంది గురువులను ఆశ్రయించింది ఈ బ్రహ్మయే. శాస్త్రాలు కూడా చాలానే చదివారు. ఈ జన్మలో ఒక పండితుని వలె ఉండేవారు, కానీ దాని వలన ఏ లాభం కలగలేదు. పుణ్యాత్మగా అవ్వలేదు, పాపమే చేస్తూ వచ్చారు. స్వయాన్ని పిల్లలమని భావించువారు ఈ జన్మలో చేసిన పాపాలన్నింటినీ తండ్రి సన్ముఖంలో వచ్చారు కనుక వారికి సత్యమైన హృదయంతో తెలియచేయాలి. అలా తెలియచేశారు అనుకోండి, తేలికగా అయిపోతారు. ఈ జన్మలో తేలికైపోతారు. కానీ జన్మ జన్మాంతరాల పాపకర్మల భారము తల నుండి దించుకునేందుకు పురుషార్థమైతే తప్పనిసరిగా చెయ్యాలి. తండ్రి యోగం చెయ్యమని అర్థం చేయిస్తున్నారు. యోగము ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే వింటున్నారు. సత్యయుగంలో ఈ విషయాలు ఎవ్వరూ వినిపించరు. ఇదంతా డ్రామాలో తయారయ్యే ఉంది. సెకండు ఈ మొత్తం డ్రామా అంతా తిరుగుతూనే ఉంటుంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. సెకండు ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయువు తగ్గిపోకుండా బ్రేక్ వేస్తారు. అంతేకాదు, యోగము ద్వారా మీ ఆయువును పెంచుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు యోగ బలం ద్వారా మీ ఆయువును వృద్ధి చేసుకోవాలి. యోగం చెయ్యమని బాబా చాలా తీవ్రంగా చెప్తున్నారు. అయితే ఎవ్వరూ అర్థం చేసుకోరు. బాబా మేము మర్చిపోతాము అని అంటారు. యోగము అంటే ఇంకేదో కాదు, స్మృతి యాత్రనే యోగము అంటారని బాబా చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమవుతూ ఉంటాయి. అంతిమతి సోగతిగా అవుతారు. దీనిపైన ఒక ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు. నీవు ఒక గేదెవు అని ఎవరో చెప్తే అతడు నేను గేదెను అని అలాగే భావించసాగాడు. తర్వాత ఎవరో ఈ వాకిలి ద్వారా బయటకు రా అని అన్నప్పుడు నేను గేదెను కదా, ఈ వాకిలిలో నేను పట్టను, నేను ఎలా రాగలను అని అన్నాడట. నిజంగా గేదె వలె అయిపోయాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, అంతేకాని సత్యం కాదు. ఇది యథార్థమైన ఉదాహరణ కాదు. ఎల్లప్పుడూ నిజమైన విషయంపైనే ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే అర్థం చేయించారో దానినంతా భక్తి మార్గంలో పండుగల రూపంలో జరుపుకుంటూ ఉంటారు. ఎన్నో ఉత్సవాలు, జాతరలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరిగేదంతా వారికి పండుగలుగా అవుతాయి. మీరు ఇక్కడ ఎంత స్వచ్ఛంగా అవుతారు. జాతరలు, ఉత్సవాలలో ఎంతో మురికి ఉంటుంది. శరీరానికి మట్టి పూసుకుంటారు. పాపాలు నశిస్తాయి అని భావిస్తారు. ఈ బ్రహ్మ కూడా ఇవన్నీ స్వయంగా చేశారు. నాసిక్లో నీరు చాలా మురికిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మట్టి పూసుకుంటారు. పాపాలు వినాశనమవుతాయి అని భావిస్తారు. ఆ మట్టిని శుభ్రపరిచేందుకు నీరు తీసుకొస్తారు. విదేశాలకు వెళ్ళినప్పుడు గొప్ప మహారాజులు మొదలైన వారు గంగా జలాన్ని కుండలలో నింపుకొని తమ వెంట తీసుకుని వెళ్ళేవారు. స్టీమర్లలో ప్రయాణించినప్పుడు ఆ నీరు త్రాగేవారు. పూర్వము విమానాలు, మోటార్లు మొదలైనవి ఉండేవి కాదు. 100-150 సంవత్సరాల నుండి ఏమేమో తయారయ్యాయి. సత్యయుగం ఆదిలో ఈ విజ్ఞానము మొదలైనవన్నీ ఉపయోగపడతాయి. అక్కడ మహళ్ళు మొదలైనవి తయారయ్యేందుకు అసలు ఆలస్యమే ఉండదు. ఇప్పుడు మీరు బంగారు బుద్ధి కలవారిగా అవుతారు. అందువలన అన్ని పనులు సులభంగా చేసుకుంటారు.
ఇక్కడ ఎలాగైతే మట్టి ఇటుకలు తయారవుతాయో అలా అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి. దీనిని గురించే మాయా మచ్చింద్ర నాటకం కూడా చూపిస్తారు. వారు దీనిని చూపించేందుకు కూర్చుని ఒక నాటకాన్ని తయారు చేశారు. స్వర్గంలో సత్యమైన బంగారు ఇటుకలు నిజంగానే ఉంటాయి. దాని పేరే బంగారు యుగము. ఇప్పుడు ప్రస్తుతం దీనిని ఇనుప యుగము అని అంటారు. స్వర్గమును అందరూ గుర్తు చేసుకుంటారు. దాని చిత్రాలు కూడా ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. ఆది సనాతన ధర్మము అని కూడా అంటారు. మళ్ళీ హిందూ ధర్మము అని పిలుస్తారు. దేవతలకు బదులు హిందువులని అనేస్తారు. ఎందుకంటే వికారులుగా ఉన్నారు కనుక దేవతలని ఎలా అంటారు? మీరు ఎక్కడికి వెళ్ళినా దీనిని అందరికీ అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీరు సందేశకులు. సందేశకులు తండ్రి పరిచయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మీరు సత్యమే చెప్తున్నారని కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఇది సత్యమే అని వారికి అర్థం అవ్వాలి. కొంతమంది పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. లౌకిక తండ్రి ద్వారా పరిమిత వారసత్వం లభిస్తుంది అని, పారలౌకిక తండ్రి ద్వారా 21 జన్మలకు అపరిమిత వారసత్వం లభిస్తుంది అని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. వారసత్వము సంగమ యుగంలోనే లభిస్తుంది. ఇది 21 తరాల వరకు ఉంటుంది. జన్మ తరువాత జన్మ మీరు రాజ్యం చేస్తారు. మీరు విశ్వమంతటికీ అధికారులుగా అవుతారు. ఇదంతా మీకు ఇప్పుడే తెలిసింది అని బాబా అంటున్నారు. పక్కా నిశ్చయ బుద్ధి కలవారికి ఎలాంటి సంశయము రాదు. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. శివబాబా వచ్చారు అంటే వారు ఎంతో కొంత వారసత్వమును ఇవ్వనే ఇస్తారు కదా. అందుకే బ్యాడ్జీ చాలా బాగుంటుంది అని బాబా చెప్తున్నారు. ఇది తప్పకుండా మీ వద్ద ఉండాలి. ఇంటింటికి సందేశమును ఇవ్వాలి. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరేమో సందేశాన్ని ఇవ్వండి. వినాశనం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చారు అని తెలుసుకుంటారు. మీరు ఎవరెవరికి సందేశం ఇచ్చారో వారు చివరి సమయంలో ఆ రోజు తెల్లని వస్త్రాలు ధరించిన ఫరిస్తాలు ఎవరా అని గుర్తు చేసుకుంటారు. సూక్ష్మవతనంలో కూడా మీరు ఫరిస్తాలను చూస్తారు కదా. మమ్మ బాబా యోగ బలం ద్వారా ఇటువంటి ఫరిస్తాలుగా అవుతారు కనుక మేము కూడా అలా అవుతాము అని మీకు తెలుసు. తండ్రి ఇతనిలో ప్రవేశించి ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయిస్తున్నారు. నేరుగా జ్ఞానమును ఇస్తున్నారు. బాబాలో ఉన్న జ్ఞానమంతా పిల్లలైన మీలో కూడా ఉంది. పైకి వెళ్ళినప్పుడు జ్ఞానపాత్ర సమాప్తమైపోతుంది. తరువాత లభించే పాత్ర చాలా సుఖప్రదమైనది. అప్పుడు ఈ జ్ఞానమును పూర్తిగా మర్చిపోతారు. పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్ళినా సందేశకుల గుర్తైన ఈ బ్యాడ్జీని ఎప్పుడూ ధరించే ఉండాలి. ఎవరు ఎగతాళి చేసినా సరే ఈ బ్యాడ్జీ మాత్రం మీ వెంటనే ఉండాలి. దీనిని చూసే ఎందుకు నవ్వుతారు? మీరు సత్యమైన విషయాలే వినిపిస్తారు. వీరు అనంతమైన తండ్రి. వీరి పేరు శివబాబా. వీరు కళ్యాణకారి. వీరు వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. మొదలైన జ్ఞానమంతా పిల్లలైన మీకు లభించింది. ఈ జ్ఞానాన్ని మీరు ఎందుకు మర్చిపోవాలి? ఇది చాలా సులభమైన విషయము. నడుస్తూ తిరుగుతూ తండ్రిని వారసత్వమును స్మృతి చెయ్యాలి. శాంతిధామము సుఖధామమును గుర్తు చేసుకోవాలి. ఇక్కడకు వచ్చి మురళి విని వెళ్ళిన తరువాత మీరు ఇతరులకు వినిపించాలి. ఒక్క బ్రాహ్మణి మాత్రమే మురళి చదవాలి అని అనుకోరాదు. బ్రాహ్మణి తన సమానముగా తయారు చేయాలి.
అప్పుడు మీరు చాలామందికి కళ్యాణం చేయగలరు. ఒక బ్రాహ్మణి ఎక్కడైనా వెళ్తే మరొకరు సేవా కేంద్రాన్ని ఎందుకు నడపరాదు? ధారణ చెయ్యలేదా? విద్యార్థులకు చదివించే ఆసక్తి ఉండాలి కదా. మురళి చాలా సులభము. ఎవరైనా ధారణ చేసి క్లాసు చేయవచ్చు. ఇక్కడ తండ్రి కూర్చుని ఉన్నారు. తండ్రి ఏ విషయంలోనూ సంశయం ఉంచుకోకండి అని పిల్లలకు చెప్తున్నారు. అన్నీ తెలిసిన వారు ఒక్క తండ్రి మాత్రమే. లక్ష్యము అందరికీ ఒక్కటే. ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవసరమే ఉండదు. ఉదయం కూడా నేను కూర్చుని స్మృతి యాత్రలో పిల్లలకు సహాయం చేస్తాను. అనేక మంది పిల్లలు స్మృతి చేస్తారు. పిల్లలైన మీరంతా ఈ స్మృతి సహాయంతో విశ్వమంతటిని పావనంగా తయారు చేయాలి. ఇందులోనే మీరు సహయోగ రూపీ వేలును ఇస్తారు. ప్రపంచమంతటిని పవిత్రంగా చెయ్యాలి కదా. కావున అందరూ శాంతిధామానికి వెళ్ళిపోవాలని తండ్రి అందరిపైన తమ దృష్టిని ఉంచుతారు. అందరి ధ్యాసను అటువైపు లాగుతారు. తండ్రి అనంతంలో ఉంటారు. ప్రపంచమంతటినీ పవిత్రముగా చేసేందుకే నేను వచ్చాను అని బాబా అంటున్నారు. మొత్తం ప్రపంచమంతటినీ పవిత్రంగా చేసేందుకు నేను శక్తినిస్తున్నాను. యోగ బలం పూర్తిగా ఉన్నవారు ఇప్పుడు బాబా కూర్చుని స్మృతి యాత్ర చేస్తున్నారని, దాని ద్వారా విశ్వంలో శాంతి నెలకొల్పబడుతుందని అర్థం చేసుకుంటారు. పిల్లలు కూడా స్మృతి చేస్తూ ఉంటారు కనుక సహాయం లభిస్తుంది. సహాయకారులైన పిల్లలు కూడా కావాలి కదా. ఈశ్వరీయ సేవాదారులు నిశ్చయ బుద్ధి కలవారు స్మృతి చేస్తారు. మొట్టమొదటి సబ్జెక్టు పావనముగా అవ్వడము, అనగా పిల్లలైన మీరు తండ్రితో పాటు నిమిత్తముగా అవుతారు. ఓ పతిత పావన రండి అని తండ్రినే పిలుస్తారు. వారు ఒంటరిగా వచ్చి ఏం చేస్తారు? సేవాదారులు కావాలి కదా. మనము విశ్వాన్ని పవిత్రముగా చేసి మళ్ళీ విశ్వం అంతటిపైన రాజ్యపాలన చేస్తాము అని మీకు తెలుసు. ఇటువంటి నిశ్చయం బుద్ధిలో ఉంటే నశ పెరుగుతుంది. తండ్రి శ్రీమతము ద్వారా, మన యోగ బలము ద్వారా మన కొరకు మనం రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఈ నశ ఎప్పుడు ఎక్కి ఉండాలి. ఇవన్నీ ఆత్మిక విషయాలు. ప్రతి కల్పము బాబా ఆత్మిక బలం ద్వారా మనల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారనేది మీకు తెలుసు. శివబాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారని కూడా తెలుసు. ఇప్పుడు తలలో స్మృతి యాత్రయే ఉంది. పురుషార్థం చెయ్యాలి. వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి. సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు తండ్రి చాలా గొప్ప సంపాదన చేయిస్తారు. ఇప్పుడు అన్నీ మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మలమైన మనం అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయించడం జరుగుతుంది. తింటూ త్రాగుతూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యలేరా? బట్టలు మిషనుపై కుడుతున్న బుద్ధి యుగం తండ్రి జతలోనే ఉండాలి. చాలా సులభము. 84 జన్మల చక్రం పూర్తి అయింది అని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి ఆత్మలైన మనకు రాజయోగం నేర్పించేందుకు వచ్చారు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతూ ఉంటుంది. కల్ప క్రితం కూడా ఇలాగే జరిగింది. అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. ఈ పునరావృత రహస్యం కూడా తండ్రే మనకు అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరికి డ్రామాలో పాత్ర లభించింది. ఆ పాత్ర చేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు అని పిల్లలకు సలహా ఇస్తున్నారు. తరువాత ఈ శరీరం కూడా వదిలిపోతుంది. ఆత్మలమైన మనం సతో ప్రధానంగా అవ్వాలి అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి కదా.
సత్యయుగంలో అయితే ఇలా ఎవ్వరు అనరు. అక్కడ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాము అని అంటారు. అక్కడ అసలు దుఃఖం అనే మాటే ఉండదు. ఇప్పుడు ఇది దుఃఖధామము, ఇది పాత శరీరము, కనుక దీన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలి అనేది అర్థం చేసుకున్నారు. తండ్రిని నిరంతరము స్మృతి చెయ్యాలి. ఆ నిరాకార తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు, వారే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. సాధువులను కూడా ఉద్ధరిస్తాను అని తండ్రి చెప్తున్నారు. మీరిప్పుడు ఒక్క తండ్రితోనే యోగం జోడించండి. ఆత్మలైన మీ అందరికీ తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి దేహీ అభిమానులుగా అవ్వండి. అంతేకాక తండ్రిని నిరంతరం స్మృతి చేస్తే పాపాలు నశిస్తూ ఉంటాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మురళిని విని మళ్ళీ ఇతరులకు వినిపించాలి. చదవడమే కాదు, దానితో పాటు చదివించాలి కూడా. కళ్యాణకారులుగా అవ్వాలి. బ్యాడ్జీ అంటే సందేశకులకు గుర్తు, కావున దానిని సదా తప్పకుండా ధరించి ఉండాలి. సెకండ్ పాయింట్, విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. తండ్రి దృష్టి ఎలాగైతే ఎప్పుడూ అనంతంలో ఉంటుందో, మొత్తం ప్రపంచమునంతా పవిత్రముగా చేసేందుకు కరెంటును ఇస్తారో, అదే విధంగా తండ్రిని అనుసరించి వారికి సహాయకారులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మ బంధన ముక్త భవ. కర్మతో పాటు యోగము యొక్క బ్యాలెన్స్ ఉంటే ప్రతి కర్మలోనూ స్వతహాగానే సఫలత ప్రాప్తిస్తుంది. కర్మయోగి ఆత్మలు ఎప్పుడూ కూడా కర్మ బంధనంలో చిక్కుకోరు. కర్మ బంధనము నుండి ముక్తులైన వారినే కర్మాతీతులు అని అంటారు. కర్మాతీతము అంటే కర్మ నుండి అతీతంగా అవ్వమని కాదు, కర్మ నుండి భిన్నమవ్వడం కాదు, కర్మ బంధనంలో చిక్కుకోవడం నుండి భిన్నముగా అవ్వండి. ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మల ద్వారా అనేక మంది కర్మలను శ్రేష్టంగా చేసేవారిగా ఉంటారు. వారికి ప్రతి కార్యము మనోరంజనముగా అనిపిస్తుంది, అసలు కష్టమే అనిపించదు. స్లోగన్, పరమాత్మ ప్రేమయే సమయం తెలిపే గడియారము, అది మిమ్మల్ని అమృత వేళలో నిద్ర నుండి లేపుతుంది. అచ్చా, ఓం శాంతి.